నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు దీని చుట్టూ కూడా కథ నడుస్తుంది. ఎందుకంటే క్రెడిట్ ఎవరికి దక్కాలి? చంద్రబాబు నాయుడు గారేమో ఇది మాకు దక్కాలి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు లేదు ఇది నాకు దక్కాలి, నేను స్టార్ట్ చేసేది దీన్ని అంటున్నారు. మరొక మాట కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖపట్నం డెవలప్మెంట్ కిందే ఇది వచ్చింది అని చెప్పేసి, ఇది తీసుకొచ్చింది నేనే అని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే అసలు ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి, అలానే ఏం జరిగింది అనే దాని మీద ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ స్టేట్మెంట్ ఏంటి, ఎవరు ఆ ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దేని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే లాస్ట్ 2 days నుండి చూస్తే సోషల్ మీడియా అంతా కూడా క్రెడిట్ గోస్ టు అని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు, ఒక పక్క జగన్ గారు ఉంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఆయన ఎవరు, ఆయన ఏం చెప్పారు అనేది. ఆయన చెప్పిన దాని ప్రకారం క్రెడిట్ ఎవరికి వెళ్తుంది, ఎవరి హయాంలో వర్క్ జరిగింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఒక్కసారి దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు శంఖంలో పోస్తే గనక తీర్థం అవుతుంది, అవును, లేదంటే నీళ్ళు అంటారు. ఆ నీళ్ళనే శంఖంలో పోస్తే దాన్నే తీర్థం అంటారు. అలానే రాజకీయ పార్టీలు ఒకదానిపైన ఇంకోటి ఆరోపణలు చేసుకొని ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. అవును, కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటువంటి ఐఏఎస్లు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని విశ్వసించాల్సింది ఎవరైనా. ఎందుకంటే ఆన్ రికార్డ్ చెప్తారు వాళ్ళు. ఆన్ రికార్డ్ చెప్పకపోతే వాళ్ళకే ఇబ్బంది. సో కాబట్టి ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు గారు ఉన్నారు. కృష్ణబాబు గారు గత గవర్నమెంట్లో ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రజెంట్ ఆయన రోడ్ అండ్ భవనాలకు సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా. సో ఆయన ఈ భోగాపురానికి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వివరాలని చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఆయన అంటే, టూకీగా నేను చెప్తా, ఆయన చెప్పిన దాంట్లో ఇంపార్టెంటే చెప్తాను. 2019 మేలో 2500 ఎకరాలు ఎక్విజిషన్ కోసం దాదాపుగా 650 కోట్ల దాకా ఫండ్స్ని రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు 2019లో. 2019 మే అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది. ఆయన చెప్పిన డేట్ అది 2019 మే. 2500 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేశారు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది 2016 నుంచి 2017 నుంచి ఇది ప్రాసెస్ 1 to 1 జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినందుకు 2500 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019 మే అంటే ఆయన అధికారం నుంచి దిగిపోయేటువంటి చివరి రోజుల్లో 670 కోట్లు విడుదల చేశారు. ఇది కృష్ణబాబు గారు చెప్పినటువంటి మాట ఇవాళ న్యూస్లో కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే 2019-24 మధ్యలో ఆయన హయాంలో 249 కోట్ల రూపాయలు ఇంకా ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వాల్సి ఉంటే ఆ ఫండ్స్ ఇచ్చారు అని చెప్పారు. 249 కోట్లు. ఈ రోల్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకు మించిన రోలు జగన్మోహన్ రెడ్డి గారిది లేదు. ఇంకేదన్నా ఉందంటే 2023లో రెండోసారి శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు మించి ఆయన రోల్ లేదు అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా కృష్ణబాబు గారు సీనియర్ ఐఏఎస్ గారు చెప్పారు. ఇవాళ న్యూస్లో కూడా వచ్చింది. అంటే 2019 వరకు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ వచ్చింది. 2500 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. 2500 ఎకరాలు. ఈ 2500 ఎకరాలకు గాను 670 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మిగతా ఇంకా ఇవ్వాల్సి ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్కి ఇవ్వాల్సి ఉంది. జనరల్గా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఇవ్వాల్సి ఉంది. మిగిలిన ఫండ్స్లో 249 కోట్ల రూపాయలు సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది ఆయన చేసింది. అది ఇచ్చి ఆయన శంకుస్థాపన చేశారు 2019. 2019 నుంచి 2023 వరకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ని కనుక నిర్మించాలి అనుకుంటే అది అప్పుడే అయిపోయిండేది కదా. 2019 నుంచి 23 దాకా మధ్యలో ఏం చేశారు? 2023లో 2024 ఎలక్షన్ వస్తుంది కాబట్టి 2023లో శంకుస్థాపన చేశారు రెండోసారి. ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి వర్షన్. అంటే సార్ ఇక్కడ చిన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి శంకుస్థాపన చేశారు. సో ఇది నా క్రెడిట్, నేను ఇంత డబ్బులు ఇచ్చాను నా హయాంలో అని చెప్పి అంటున్నారు.
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ కి ముందు ఇచ్చిన భూముల్ని నేను 2019లో గెలిస్తే మీ భూములు మీకు ఇప్పించేస్తాను, ఎవరు అవును. భూములు ఇవ్వకండి, ఇది వేస్ట్ మనకెందుకు అన్నారు. అవును ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేశారు, ఇది ఆపేయండి అని. అవును ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన చేసేసి రెండోసారి ఇది క్రెడిట్ నాకు కావాలి అంటే ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారా? క్రెడిట్ ఎవరిది ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఆయన నేను చేశానని అసలు చెప్పుకోవడానికి ఏం రైట్ జరిగింది ఉందా? అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. జర్నలిస్టులుగా సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత. ఆ క్రెడిట్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా అనేది ప్రజల ఇష్టం. అంతే. అయితే ఏం జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే మనం సీనియర్ ఐఏఎస్ అధికారి ఏం చెప్పారు కృష్ణబాబు గారు అనేది నేను చెప్పాను. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2023 శంకుస్థాపన దాకా ఎందుకు కాముగా ఉన్నారు, దాని గురించి పట్టించుకోకుండా అనేది పాయింట్. అసలు దీని హిస్టరీ ఏంటి అంటే, నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఏంది, నేను అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ భూములు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇది ఆన్ రికార్డ్ ఉంది. అలాగే కోర్టుకి వేద్దాము అని చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, అధికారంలో రాగానే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. తిరిగి కూడా ఇచ్చారు 500 ఎకరాలు. మిగతాది 500 ఎకరాలు వాళ్ళకి ఇవ్వలేదు, కానీ 500 ఎకరాలు తిరిగి తీసుకున్నారు గవర్నమెంట్కి. దాన్ని ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక నేతకి ఇచ్చారు అనేది కూడా న్యూస్ వచ్చింది. 500 ఎకరాలు వెనక్కి తీసుకొని. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన అన్న మాటలు ఏంటి, ఎర్రబస్సు కూడా రానటువంటి భోగాపురానికి విమానం ఎందుకు అని అడిగారు ఆయన. అడిగారు కదా. సో ఎందుకు అని అంటే దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకు నిజంగానే అనుకుంటారు 45 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకనంటే అక్కడ నేవీ ఉంది, విశాఖపట్నంలో నేవీ ఉంది. అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఆ రిస్ట్రిక్షన్స్ నడుమ ఎయిర్లైన్స్ వాళ్ళు అంటే ఎయిర్లైన్స్ కంపెనీలు అన్నీ రావట్లేదు. ఆ రిస్ట్రిక్షన్స్ తోటికి ఇంటరప్షన్ వస్తుంది. ఎయిర్లైన్స్ అంటే ప్రైవేట్ వాళ్ళే కదా, ఎయిర్లైన్ కంపెనీ అంటే ప్రైవేట్ వాళ్ళే, వాళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి బిజినెస్ చేసుకోవాలంటే. ఆ స్వేచ్ఛ అక్కడ లేదు. తూర్పు నావికాదళం ఉంది అక్కడ. తూర్పు నావికాదళం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఎందుకంటే సీక్రెట్ కొన్ని బయటకు పోతాయి అనేది నిఘా ఉంటుంది, రకరకాల నిఘా ఉంటుంది. ఈ పరిణామాల నడుమ ఎయిర్లైన్స్ రావట్లే అక్కడికి. అందుకు ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి ఆ తూర్పు నౌకాదళానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా వైజాగ్ ఉన్నప్పటికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మించాలని చెప్పి చంద్రబాబు గారు అనుకున్నారు. ఎప్పుడు అనుకున్నారు ఆయన? 2014లో ఆయన తొలిసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, 2016 అక్టోబర్లో దీనికి సంబంధించినట్టు అప్రూవల్స్ తీసుకొచ్చారు. ఎప్పుడు? 2016 అక్టోబర్లో. 2017 ఆగస్టులో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చారు. 2017 ఆగస్టులో. 2018లో ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశారు. 2019 ఫిబ్రవరిలో ల్యాండ్ అక్విజిషన్ దాదాపుగా పూర్తయింది. 2019 ఫిబ్రవరిలో జిఎంఆర్ కంపెనీని సెలెక్ట్ చేసి ఆ కంపెనీకి బిడ్డింగ్ ద్వారా ఇచ్చారు ఈ కంపెనీని 2019 ఫిబ్రవరిలో. మరి ఎవరున్నారు ఇప్పుడు? 2016 నుంచి 2019 ఫిబ్రవరి వరకు జిఎంఆర్ కి బిడ్డింగ్ రూపంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ఇచ్చేంత వరకు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అందరికీ తెలుసు. సో కాబట్టి ఎయిర్పోర్ట్ కి కావాల్సిన ప్రతిదీ సమకూర్చి పెట్టింది 2017 నుంచి ఎవరు? చంద్రబాబు గారు. తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఎన్జిటికి ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా కంప్లైంట్ చేశారు వీళ్ళు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ ఇవన్నీ అధిగమించి చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చారు. 2015-19 మధ్యలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కేసులు వేయించింది ఎవరు? రైతుల చేత జగన్ గారు. తర్వాత 2021లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2021లో. మొత్తం అన్ని వాదనలు విన్న తర్వాత అప్పుడు పనులు మొదలు పెట్టారు. ఎవరు? పనులు మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశిస్తే. తప్పక 2023లో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయకపోతే ముట్టికాయలు వేస్తుంది సుప్రీంకోర్టు అని. మరి ఇప్పుడు క్రెడిట్
చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా అనేది ప్రజలు తెలుసుకుంటారు. అంతే ఒకటి. వాళ్ళకే. రెండు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితోటి దీన్ని ఏర్పాటు చేశారంటే కేవలం అదేదో ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్టు అదేదో విమానాలు దిగటానికి మాత్రమే కాదు. అక్కడ విమానాలకు సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ పెట్టాలనుకున్నారు. అవును సార్. విమానాల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలనుకున్నారు. అవును. చాలా పెద్ద ప్లాన్ చేశారు. ఏషియాలోనే ఎక్కడా లేని విధంగా అక్కడ సర్వీస్ సెంటర్ పెట్టాలి విమానాలది అవును. అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ, ఇప్పుడు యూనివర్సిటీ, ఏవియేషన్ యూనివర్సిటీ. అవును. ఏవియేషన్ యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఉచితంగా ఇచ్చారు. అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, ఆయన అప్పట్లో మాజీ ఎంపీ, ఇప్పుడు అంటే గవర్నర్ అయ్యారు, గోవా గవర్నర్గా ఉన్నారు. ఆయన 1000 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఇచ్చారు ఏవియేషన్ యూనివర్సిటీకి. ఇన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ దాని మీద దూరదృష్టితోటి ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఆ క్రెడిట్ నాది అని చెప్పేసి అనటం అనేది తప్పులే. మంచి పని జరిగినప్పుడు దాంట్లో నా భాగస్వామి కూడా ఉందని చెప్పుకోవడంలో తప్పులేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు అని చెప్పడం అనేది ఏదైతే ఉందో అది ఈ హిస్టరీ మొత్తం విన్న తర్వాత కూడా ప్రజలు తెలుసుకోవాలి ఈ మొత్తం అసలు ఏం జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో. సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబు గారు ఇప్పుడు దాన్ని రివీల్ చేశారు. మొత్తం ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు జరిగింది అనేది కూడా ఆయన రివీల్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఐఏఎస్లు చెప్పిందని వింటారుగా, ఖచ్చితంగా. మనం చెప్పింది అనకపోయినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది అనకపోయినా, లేదంటే గోల్ చెప్పింది అనకపోయినా కానీ అసలు ఏం జరిగింది అనేది ఐఏఎస్లు వాళ్ళ దగ్గర రికార్డు ఉంది కాబట్టి రికార్డుల ప్రకారం చెప్తారుగా. లేదంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పరు. కానీ ప్రజలకు మాత్రం అన్నీ తెలుసు. సో కాబట్టి ఐఏఎస్లు కూడా చెప్తుంటే, సీనియర్ ఐఏఎస్లు కూడా చెప్తున్నప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.